హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక్క ఫోన్ చేయగానే అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి అండ్ నెతన్యాహుకు మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయి ఇప్పుడు యుద్ధాన్ని విరమించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరికి ఫోన్ చేశారు, ఏం మాట్లాడారు, ఇప్పుడు యుద్ధం ఆగిపోయినట్టేనా, ఆ ట్రంప్కు నెతన్యాహుకు మధ్య గొడవలు వచ్చాయా సార్? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి? మామూలుగా ఇప్పుడు ట్రంప్కు నెతన్యాహు మధ్య గొడవలు వచ్చాయని ట్రంప్ ఆఫీస్, ఓవల్ ఆఫీస్ అంటారు, ఓవల్ ఆఫీస్ నుంచి నెతన్యాహుకి WTF మెసేజ్ అంటారు, అంటే కోపం వచ్చినప్పుడు అలాంటి మెసేజ్లు పెడుతుంటారు. ఆ WTF మెసేజ్ వెళ్ళిందని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్లో ఆయిల్ వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రంప్ నెతన్యాహు బలగాలు, ఇజ్రాయెల్ బలగాలు పెద్ద ఎత్తున అటాక్ చేశాయి. సో దాదాపు 20 ఆయిల్ వాటిని వీళ్ళు అటాక్ చేశారు. ఇది ట్రంప్ కోపం తెప్పించింది. అంటే అటాక్ చేస్తామని అమెరికాకు చెప్పారు కానీ ఈ స్థాయిలో చేస్తారని చెప్పలేదు. ఈ స్థాయిలో ఇప్పుడు చేయడం వల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు అనేవి పెద్ద ఎత్తున పెరిగిపోతాయి. ఎందుకంటే ఇరాన్ మనకి వెనెజులా తర్వాత ఎక్కువ ఆయిల్ నిల్వలు ఉండేది ఇరాన్. సో ఇరాన్ నుంచి ఆయిల్గా ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా బ్యాలెన్స్ పోతుంది. ఇప్పుడు వీళ్ళు రష్యాని ఆంక్షలు విధించారు కానీ విధించినా కూడా ఎందుకు రష్యా నుంచి ఆయిల్ వదిలేరంటే రష్యా ఆయిల్ ఆగిపోయింది అనుకో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మార్కెట్ అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే రష్యా నుంచి ఆయిల్ మనకు వస్తుంది, మళ్ళీ మనం రిఫైన్ చేసి యూరోప్కు పంపిస్తాం. ఆంక్షలు పెట్టింది ఎవరు? యూరోపే. సో ఇవన్నీ కూడా డ్రామాలు నడుస్తుంటాయి అన్నమాట. అంటే ఫైనల్ గా ఎకనామిక్సే అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటుంది. ఆల్ పాలసీల్ని ఎకనామిక్సే, లాభాలు నష్టాలు మొత్తం కూడా నిర్ణయించేది ఎకనామిక్సే. సో అలాగా ఇప్పుడు ట్రంప్కి కోపం వచ్చిందని, అంటే మామూలుగా ఇప్పుడు యుద్ధం అనేది ఇజ్రాయెల్కి అవసరం తప్ప అమెరికాకి లేదు. ఇజ్రాయెల్ కోసం ట్రంప్ దిగాడు. ట్రంప్ దిగినప్పుడు అమెరికా నాయకత్వంలో యుద్ధం జరగాలి, కానీ ఇజ్రాయెల్ నాయకత్వంలో జరుగుతుంది. సో దీనివల్ల ట్రంప్కి చాలా కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ చిన్న పిల్లల్ని చంపడం కూడా ట్రంప్కి చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది కూడా ట్రంప్ కనీసం తప్పొప్పుకొని సారీ చెప్పకుండా ఇరానే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపించుకున్నారు, ఆ టామ్ యాంక్ మిసైల్ని వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళే వేసుకున్నారు అని చెప్తే అది ఎవరు కూడా నమ్మలేదు. పైగా వీడు ఇంత నీచుడా అన్న ఫీలింగ్ జనాలకి వచ్చింది ట్రంప్ మీద. సో ఇది అంటే ఈ యుద్ధం వల్ల మొన్నటి వరకు ట్రంప్కి అటు ఇటుగా ఉండేది. కొంతమందిని వ్యతిరేకించే వాళ్ళు, కొంతమంది ట్రంప్ని సమర్థించే వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు. ఇవాళ అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్కి వ్యతిరేకత వచ్చింది. అది ఏ స్థాయిలో వచ్చిందంటే ఇప్పటి వరకు ఏ అమెరికా ప్రెసిడెంట్కి కూడా ఎక్కడ యుద్ధం చేసినా మిగతా నాటో కూటమి, మిగతా యూరోపియన్ కూటమి వీళ్ళందరూ కూడా అండగా వచ్చేవాడు. ఇవాళ ట్రంప్కి అది మిస్ అయింది. ఈవెన్ UK కానీ, తర్వాత స్పెయిన్ లాంటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, ఫ్రాన్స్ వ్యతిరేకిస్తుంది. ఇలాగా యూరోపియన్ కమ్యూనిటీలో కానీ వాళ్ళ మిత్రమండలిలో కూడా వ్యతిరేకత అనేది వచ్చింది. ఇది ఎందుకంటే ఇది అమెరికాకి అవసరం లేని యుద్ధం, ఇది ఇజ్రాయెల్కి తప్ప ఎవరికి అవసరం లేదు ఈ యుద్ధము. దీనివల్ల ఇప్పుడు గల్ఫ్ దేశాలు వాళ్ళు దశాబ్దాలుగా నిర్మించుకున్న ఒక ఇమేజ్ ఒక్క దీంతో పోయింది మొత్తం. ఆ ఇమేజ్ అంతా దెబ్బతినేసింది. గల్ఫ్ దేశాలకు కూడా తీవ్రమైన సంక్షోభం ఇది. అన్నిటికంటే కూడా వాళ్ళు ఆర్థికంగా కోలుకోగలరు, అవన్నీ చేయగలరు, కానీ ఇమేజ్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఏంటంటే గల్ఫ్ సేఫ్ హెవెన్గా ఉండింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు అక్కడికి వెళ్తూ ఉన్నారు. సౌదీ అరేబియా లాంటి వాళ్ళు, UAE లాంటి వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ విజన్ ప్లాన్ చేసుకుని ఆ రకంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు అదంతా ఖచ్చితంగా దెబ్బతింటుంది. దానికి కారణం ట్రంప్ నిర్ణయమే కదా. సో అందుకని ఇప్పుడు ట్రంప్కి ఆల్రెడీ అన్ని వైపుల నుంచి ప్రెజర్ వచ్చింది. చైనా కూడా రంగంలో దిగి ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపాలని చెప్పింది. గల్ఫ్ కంట్రీస్ని కూడా చైనా ఆయన ఫారిన్ మినిస్టర్ ఓపెన్గా మీరు మమ్మల్ని ఇరాన్ ఖండించమని అడుగుతున్నారు, మీరెందుకు ఇరాన్ మీద దాడిని ఖండించలేదు, మీరెందుకు చిన్నపిల్లల్ని చంపడాన్ని ఖండించలేదు అని డైరెక్ట్గానే గల్ఫ్ దేశాలని ఆయన చాలా గట్టిగానే వాయించాడు. సో అలాగా ఇప్పుడు ఏమైందంటే ట్రంప్కి అన్ని వైపుల నుంచి ప్రెజర్ వచ్చింది. సో నేచురల్గానే ట్రంప్కి కోపం ఉంటుంది కదా, ఇజ్రాయెల్ మనల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలాగ దించిందని. సో దానివల్ల ఇప్పుడు ఆయిల్ వేయడం వల్ల అటువంటి అది సీరియస్ మెసేజ్, ఒక దేశ ప్రధానమంత్రికి WTF మెసేజ్ పెట్టడం అనేది వెరీ సీరియస్. సో అది పెట్టారని చెప్తున్నారు. అందుకనే ఎప్పుడూ లేనిది ఎప్పుడో మాట్లాడాడు
పుతిన్తో. అలాంటిది ట్రంపే కాల్ చేసి పుతిన్తో మాట్లాడడం. మామూలుగా ట్రంప్కి ఈగో అనేది మామూలుగా ఉండదు. అలాంటిది పుతిన్కి ఇప్పుడు ట్రంపే కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత కూడా పుతిన్ అంటే రష్యా ప్రభుత్వం ఇక్కడ ముస్తఫాని సపోర్ట్ చేస్తూ కొత్తగా ఎన్నికైన లీడర్కి అభినందనలు కూడా చెప్పారు. అంటే క్లియర్ గా చైనా రష్యా డైరెక్ట్ గా యుద్ధంలోకి ఇన్వాల్వ్ కాకపోయినా ఇండైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ ఇవన్నీ అందిస్తూ హెల్ప్ చేస్తున్నారు. రెండో వైపు నుంచి డిప్లొమాటిక్ ప్రెజర్ అనేది చైనా రష్యా చాలా స్ట్రాంగ్ గా పెడుతున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా యుద్ధం లాభమే కాదు. రెండోది చైనా క్లియర్ గా తెలుసు, ఇవి నా ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడానికే వెనజులాని కానీ ఇరాన్ కానీ అమెరికా చేస్తుందనేది చైనాకున్న అభిప్రాయం. ఎందుకంటే చైనా 1979 తర్వాత, అంటే 1979లో వియత్నాంతో యుద్ధానికి వెళ్ళింది చైనా. ఆ తర్వాత ఎప్పుడు చైనా ఏ దేశం మీదకి దాడికి వెళ్ళలేదు. ఎందుకంటే అది వాళ్ళు డెవలప్మెంట్కి డెంగ్ జియాఓపాంగ్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్కి పెద్ద పెట్టేశారు, సైలెంట్గా డెవలప్ చేయాలనుకున్నారు. అలాగే డిఫెన్స్ని ఆర్మీని కూడా ఎక్కడ గందరగోళం లేకుండా ఒక నిశ్శబ్దంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ ఫోకస్ అంతా కూడా పీస్ అండ్ డెవలప్మెంట్ దీని మీదే ఉంది. ఎకనామిక్గా విస్తరించాలి తప్ప మిలిటరీ పరంగా మనం ఎక్కడ వెళ్ళకూడదు అనేది వాళ్ళు నేర్చుకున్న గుణపాఠం. దానివల్లే ఒకప్పుడు చాలా వీక్గా ఉన్న చైనా చాలా అడ్వాన్స్డ్ ఎకనామీగా ఎదగగలిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనా ఆధిపత్యం అనేది సెకండ్ స్థాయిలోకి ఎకనామీ పరంగా వచ్చింది. కొన్ని మిలిటరీ రంగాల్లో రష్యా డామినెంట్గా ఉంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయే పరిస్థితి వచ్చింది. సో మల్టీపోలార్ ఇది అనేది వచ్చింది. సో ఇండియా, చైనా, రష్యా, ఇరాన్, బ్రెజిల్ ఇలాంటివన్నీ, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలిసి బ్రిక్స్ ఏర్పడ్డాయి. సో ఇది ఇప్పుడు అమెరికాకి కంటగింపుగా మారింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు ప్రెజర్ కూడా అమెరికా మీద వస్తుంది. అట్లాగే గల్ఫ్ కంట్రీస్ కూడా ప్రెజర్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఏమో పెద్ద ఎత్తున టెహ్రాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాలకి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయడం అన్న కార్యక్రమాలకు వెళ్ళింది. అది చాలా లాంగ్ టర్మ్లో ప్రపంచవ్యాప్తంగా చాలా నెగిటివ్ ప్రభావం పడుతుంది. దాంతో ట్రంప్కి కూడా కోపం వచ్చినట్టుగా తెలుస్తుంది నెతన్యాహు మీద. సో నెతన్యాహు ట్రంప్కి ఇప్పుడు పడట్లేదని చెప్తున్నారు. అందుకనే ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడి యుద్ధం ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది, యుద్ధాన్ని సూన్ అన్నాడా, సూన్ అంటే ఎంత అని తెలియదు కానీ, సో యుద్ధాన్ని ఆపుతామన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. నెతన్యాహు మాట్లాడట్లేదు. ఇప్పటివరకు నెతన్యాహు యుద్ధాన్ని ఆపుతామని నెతన్యాహు మాట్లాడట్లేదు, ఐడిఎఫ్ మాట్లాడట్లేదు, మేము ఇంకా దాడులు చేస్తామని చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా పెద్ద ఎత్తున టెహ్రాన్ మీద అదేదో అవుతుంది, వాటి మిగతా ప్రాంతాల మీద కూడా ఇరాన్లో దాడులు చేస్తున్నారు. అట్లాగే లెబనాన్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది లెబనాన్లో నిరాశ్రయాలుగా మారిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా ట్రంప్కి నెతన్యాహు మధ్య గొడవ అయితే మొదలైనట్టుగానే తెలుస్తుంది. ఇది నిజానికి గొడవ మొదలైతే మాత్రం ఇది ప్రపంచానికి కూడా మంచిదే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆడిస్తుంది అమెరికాని. అమెరికా సపోర్ట్ లేకపోతే ఇజ్రాయెల్ అనేది గట్టిగా నిలబడే పరిస్థితి లేదు ఇరాన్ లాంటి దేశాలతో. అందుకని అమెరికా సపోర్ట్ చూసుకొని అమెరికా ఎవ్రీ ఇయర్ బిలియన్ల కొద్ది డాలర్లు ఇస్తుంది, ఆయుధాలు అందిస్తుంది, ఇంటెలిజెన్స్ ఇస్తుంది, మొత్తం అండగా నిలబడుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఈ స్థాయిలో రెచ్చిపోతుంది. కానీ లేకపోతే దాని జనాభా ఎంత, దాని వ్యవహారం ఎంత, దాని ప్రాంతం ఎంత. సో కాబట్టి వీళ్ళ ట్రంప్కి నెతన్యాహు మధ్య గొడవ నిజమే అయితే ఖచ్చితంగా అది ప్రపంచానికి చాలా మేలు చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.